హలో అండి, ఎట్లున్నారు మన సబ్స్క్రైబర్లు అందరు? మంచిగా ఉంటారు మన వాళ్ళు. మా అక్కని తీసుకొచ్చిన, మా అక్కని మస్తు మిస్ అవుతారు కదా. నేను లాస్ట్ వీడియోలో చెప్పినాక ఈసారి మా అక్కని నేను కూడా చెప్పిన. నేను కూడా ఆల్రెడీ అనుకున్నా మా అక్కతో ఎట్లయినా సరే ఈసారి మన సబ్స్క్రైబర్లకి మిస్సింగ్ ఆ ఫీలింగ్ తేవద్దు. ఇంకా అక్కని తెచ్చి మంచిగా భారీ ఒక ఐటమ్ తో చేద్దాం అనుకున్నా. ఆడ అనుకున్నాడు తెలియదు కానీ మన వాళ్ళ కోసం నేనే వద్దాం అనుకున్నా అండి. ఎందుకంటే నాకు కూడా పర్సనల్ గా మన ఛానల్ కి వచ్చి కూడా చెప్తున్నారు, అన్నతో ఛాలెంజ్ చేయక్క, నువ్వు ఎందుకు లేవక్క అని చెప్పి అడుగుతున్నారు. అందుకే నెక్స్ట్ వీడియోకి నేనే వస్తారా అని చెప్పి తమ్ముడితో అన్న వచ్చేసింది. మా అక్క వచ్చేసిన. అయితే స్పెషల్ మరి మా అక్క నీసుముఖం మా అక్కకి జర మంచిది లేకపోతే ఎట్లా అని చెప్పి మా మమ్మీ మటన్ లెగ్ పీస్ మండి అక్క వస్తుంది కదా, అక్క కోసం అని చెప్పి నార్మల్ మటన్ బిర్యానీ అక్క కోసం మటన్ లెగ్ పీస్ చేద్దామని చూడరు ఎంత లెగ్ చేసిందా మా మమ్మీ. మా అక్క ఇంకా తినక ఇప్పుడే మాకు ఇప్పుడే తినేస్తుందంటే ఇంకా ఛాలెంజ్ విన్ అయ్యేటట్టుంది. చూద్దాం, చాలా గ్యాప్ వచ్చింది. అది కాక ఎంత టేస్ట్ ఉంది తెలుసా. ఆల్రెడీ నేను కొంచెం టేస్ట్ చూసిన ప్లేట్ లో పెట్టేటప్పుడు ఎక్సలెంట్ ఉంది. మరి ఈ రెసిపీ మీకు తెలియాలంటే మా మమ్మీ ఛానల్ కి వెళ్ళి కంపల్సరీ చేసుకోండి ఈ సండేకి. దీని టేస్ట్ ఎట్లుందనేది మేము చూసి చెప్తాం. ఇప్పుడు ఒక లెగ్ అయినా తెచ్చుకొని సండే రోజు చేసుకొని తినండి. అయితే ఫోటో వద్దా? తీసుకుని ఇప్పుడు స్టార్ట్ చేయలేం. ఇంకా మరి తింటున్నావు కదా, ఏదో ఆనియన్ తింటున్నా. అయితే మన వాళ్ళకి నిన్న మొన్న 2 క్వశ్చన్స్ అడిగి గివ్ అవే అనేది, అంటే మామూలుగా ఇట్లా డబ్బులు కదా అంతకుముందు ఇచ్చింది మనం. ఇప్పుడు అట్లా లేకుండా ఒకరికేమో గిన్నె, ఒకటి కడాయి, ఇంకొకరికేమో శారీ. అది అయిపోయింది. నాకు పెట్టినారు నాకు ఇన్స్టాగ్రామ్ లో, వాళ్ళకి నేను చేసేసిన. ఆ రిసిప్ట్ వచ్చేసి నేను మీకు దాంట్లో పెడతాను ఇన్స్టాగ్రామ్ లో. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఫాలో అప్ చేయండి, మీకు వచ్చి ఇచ్చేస్తారు. మాక్సిమం రేపే ఇచ్చేస్తారు అనుకుంటా. 1 డే డెలివరీ ఉంటాయి కదా, మీకు వచ్చేస్తుంది. అయితే ఈ రోజు మా అక్క ఒక పొడుపు కదా అడుగుతుంది. ముందే చెప్తున్నా. అయితే మా అక్క ఒక పొడుపు కదా తింటా ఆలోచిస్తుంది. లాస్ట్ డే మరి ఇప్పుడు అడుగుతున్నా. తింటా ఆలోచిస్తే ఒక మంచి క్వశ్చన్ అడుగుతుంది. అయితే ఇంకా మనం లేట్ చేయకుండా మన వాళ్ళ కోసం, రంజాన్ కదా ఇప్పుడు, మా మమ్మీ రంజాన్ స్పెషల్ అని చెప్పి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇట్లా చేసుకుంటారంట. సేమ్ వాళ్ళలాగా మా మమ్మీ ట్రై చేసింది. టేస్ట్ మాత్రం అసలు చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది. అబ్బో, స్టార్ట్ చేద్దామా? మీరు లేట్ చేయకుండా కంపల్సరీ వండుకొని తినండి. మేము స్టార్ట్ చేస్తాం. చేద్దామా? స్టార్టా? ముక్క నోట్లో పెట్టుకుని మింగేటప్పుడు చెప్తావా? ప్రతి ముద్దకి ఆహా ఓహో ఓహో ఆహా. మమ్మీని నేను అవన్నీ తీయక మమ్మీ అంటే ఆయన కూడా వేస్తాను. ఇట్లాంటి బిర్యానీ తినేది ఎన్ని రోజులు అవుతుందా మా అక్క? మటనే ఎంతైనా. మా అక్కకి చికెన్ ఇష్టం. కానీ అబ్బా మమ్మీ తిరిగదేస్తే చికెన్ ఏంది గికెన్ ఏంది అన్న గాల్లో కలిపేస్తా. ఇట్లా అమంగాలేంద్ర మధ్యలో నాకు అవి ఉండే. నేను తినేదాన్ని, మీరు నన్ను ఏమనద్దు. ఛాలెంజ్ చేయకపోతే ఒక బాగా ఛాలెంజ్ నేను చెప్తున్నా. మటన్ తిన్నాలే విన్ను. అర్థం కాదు, నా బిడ్డ అయితే మూతికంతా పోసుకొని తింటుంది. ఏందో అంత గట్టి పెట్టుకున్నావు పప్పి? ఏరే ఆ తొడలు నేను తీసుకొని ఒక తడ వేసేసిన. అక్క తమ్ముడు ఛాలెంజ్ అని నేను పక్కన కోసం తొడేస్తున్నా. మొత్తం ఇది జాయింట్ చప్ప, ఇట్లా ఇట్లా ఇట్లా.
పైన పెట్టు. ఇట్లా పెట్టుకోనా? అటు కూడా అట్లనే పెట్టుకోండి, ఇక పెట్టుకొని తినేసేయాలి. నువ్వు టేబుల్ చేసే వరకు అదే శిక్ష. కాలు కనబడద్దు కానీ టేబుల్ పోస్ట్పోన్ అయిందో వస్తుంది. ఒకటి కింద టేబుల్, ఒకటి పై టేబుల్ చేయను. ఛాలెంజ్ ఉంటే ఇటువంటి వంటకాలు ఉన్నారు. అప్పుడు నేను తినమంటే ఎందుకు తిన్నా? అన్ని తింటేనే ఛాలెంజ్. నచ్చినవి కాదు. పప్పే మీరు అందరూ మాత్రం అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, పక్క ట్రై చేయండి రెసిపీ మాత్రం. బాగా ముక్కలు వస్తుంది. నోటితో మీకు వస్తున్నాయి, చేతితోని జాయింట్ కాడ అంటుకుంటుంది. మొగమంతా అంటుకుంటుంది, మళ్ళీ అంటుతుంది మరి నాకు. ఏంది ఏం మాట్లాడతావు? జర ప్లేట్ బరువు తగ్గింది. ఇంకా చేతిలో పట్టేసుకొని అయితే మన ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఉన్నారు? ఈ రంజాన్కి అందరు హలీం తినేసారా? అయిపోతుంది తొందరలో. ఒకవేళ ఎవరన్నా తినని వాళ్ళు ఉంటే వెళ్ళిపోయి ఫాస్ట్గా తినేయండి. నువ్వు తిన్నావా? మేము తినలేదా? అందుకు తింటావుగా. తింటాగా నేను ఎందుకు ఈసారి తినాలి. మేము ఆల్రెడీ తినేసినాం, చూసినా, వీడియో కూడా చేసినాం. వీడియో కోసమే తిన్నది, ఛాలెంజ్లోనే కదా. ప్రతిసారి మీకంటే ముందు నేనే తింటా కానీ ఈసారి ఇంట్లో వేసి తిందామన్నట్టు అనుకున్నా. మరి చేసా హలీం. ఎందుకంత ఆశ్చర్యం? మీ అక్కంటే ఏమనుకుంటున్నాం? సరే చేయి మరి. మరి మాస్టర్ షెఫ్ మాకే చేసిన హలీం ఛాలెంజ్ చేసుకుంటాను. అవునా? హలీమేనా అది? మరి హలీమే. హలీం కాకపోతే అది కాదు. హలీంని ఇప్పుడు మన రంజాన్ టైంలోనే చేయాలా? ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. కానీ ఇప్పుడు టేస్ట్ వచ్చేటట్టు రంజాన్ టైంలోనే అయితే వాళ్ళు చేస్తారు. అది ఈ టైంలో ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు మనకి వినాయక చవితి రోజు ఏదో పప్పు చేసుకుంటాం. అవును, అది ఆ రోజు చేసుకుంటే బాగా అనిపిస్తుంది. మిగతా టైంలో ఎవరు ఉండరు కూడా దాన్ని. ఉండరు. తుమ్మికూర పప్పు అవును, టేస్ట్ ఉంటుంది. అక్కడ ముక్క ఎంత ఉంటుంది అక్క? ½ కేజీ ఉంటుందా? ఓన్లీ బోనా మొత్తం ముక్క ఇప్పుడు మనం తిన్నది మటన్ ఈజీగా ½ కిలో ఉంటుంది. ఆడ మొత్తం బొక్కలతో సహా వేస్తారు. ఎవడు ఆడ మొత్తం బొక్కలతో సహా వేస్తాడంట. కేజీ ఉంటుంది ఇది. అవును, ఎందుకంటే మామూలుగా పచ్చిగా ఉన్నప్పుడు చూసినట్టు ఎంత ఉంది అది. పచ్చిగా ఉన్నప్పుడు అలాంటి తోడనే ఏలాంటి తీసి దానికి ఆ చివరి ఈ చివరి పోసి ½ కిలో ఇస్తాడు. ఇంకా అది మొత్తం జబ్బంతా అంటే ఇంకా చూసుకో. అది కాదు, ఇప్పుడు కేజీ తిన్నాంరా మనం. అంటే మనము ఈజీగా తినేస్తాం ఈ లెక్కన. నువ్వు తినను అనుకున్నావు ఎన్ని రోజులు? ఇది నీకు తెలియదు ఎప్పుడు. పెడితే 5 కిలోలైనా తింటా కదా. వండిన అన్నం చిద ఉండదు. వండింది ఇది ప్లేట్లో. వండింది కిలోనా? మనదా? అంటారు. నాకు నా 5 కిలోలో డబ్బుల్ని పట్టుకున్నట్టుంది. మా తమ్ముడు జిమ్ బాడీ తెలుసా, రోజు జిమ్ చేస్తాడు. ఇంకా అప్పుడప్పుడు వస్తావు, వచ్చినప్పుడు పోయేటట్టు ఏమని చెప్పు, కిటికీ చెప్పు. నిజంగానే మా తమ్ముడు జిమ్ చేస్తాడు,
ఆడు వాడే పేస్ట్ కూడా 1000 రూపాయలు. సీరం పేస్ట్ కదా. నేను లేక ఒక 500 పెట్టి తెచ్చుకున్నా. 5,000 రూపాయలు కూడా కాదు, 500. అది ఎందుకు తెచ్చినా అంటే ఊరికే అదేదో విచిత్రంగా ఉంది, ట్రై చేసి చూద్దాం అనుకున్నా. అది కూడా ఒకటే నెల ఊరికినే అది తెచ్చుకుంది. నేను అసలు వాడింది కూడా తెచ్చి ఇట్లా ఇట్లా పెట్టుకున్న ఒక దగ్గర మా అక్క కంట్లో పడ్డది. అది మా అక్కకి ఎప్పుడెప్పుడు వీడు ఏం తెచ్చుకుంటాడా, ఇంట్లో పోయి డిస్కషన్ అంట. అంటే అంత ఎదిగినవరా నువ్వు, మీ రేంజ్ మారిపోయిందిరా, తొక్కరా. మీ రేంజ్ కాదు, అన్ని డైలాగులు కొట్టింది. నాకు అప్పుడే తేడా కొట్టింది. మా అక్క కంట్లో పడ్డది, ఇది ఏడవే వెళ్తుందా అని పేర్చిన ఇంట్లోకి వచ్చి. మీకేం మమ్మీ, తమ్ముడు గారు 1000 రూపాయలు పేస్ట్ పడుతుండు అంట. మమ్మీకి అప్పటి వరకు తెలియదు. అవును, అది వెయ్యని తెలియదు, మా డాడీకి అసలుకే తెలియదు. మా డాడీ అయితే ఏంద్రా వెయ్యారా పేస్ట్ గిత్త వచ్చింది, ఏంద్రా వెయ్యేంద్రా అని మా డాడీ. అది కాదు, నువ్వు ఓడిపోయి చూడు బొక్క, చూడు ప్లేటు, చూడు అక్క, చూడు నన్ను ఎన్ని అనుంటారు. ఒక్కటన్నా ఛాలెంజ్ అలా లేదు, నేను విన్ అయిపోయినా ఆల్రెడీ. నేను తినేసిన కిందనే, నేను తినేసిన. ఇదిగోరి నన్ను ఎన్ని అనుంటారు మీరు, ఛాలెంజ్ లాగా చేసినావా అని. మా తమ్ముడు అయితే ఇంకెన్ని మాటలు అన్నాడో, ఎన్నడన్నా నీ లైఫ్లో ఒక్కసారి నాకు గెలుమే. అందుకే మాకు ఒక్కసారి గెలిచింది కాదు, నాతోని బిర్యానీ ఛాలెంజ్ అంటే మామూలు కాదు. అదే మనుషులు విన్నట్టు. మేమిద్దరం కలిసి కేజీ మటన్ కుమ్మి పడేసినాం చూసినా. అక్క వినేయంగా నేను చాలా అవుతున్నా అని నేను అంటే అనుకుంటున్నా. విన్నర్ అంటే అంజిత అంటే విన్నర్. మా అక్క గుంజుడికి ఏంటి అక్క గుంజుడికి బట్టి పీకుతుంది, నాకు అంతా పడ్డది. ఏడా నీదే పడ్డది. ఇందులో నల్లి బొక్క ఉంటుంది, ఇదే సూపర్ టేస్ట్. ఇదే నల్లి బొక్క, దీనికోసం ఎన్ని గొడవలు అయితే. దాన్ని ఇప్పుడు పలగొట్టినది విన్నాక ఒక సినిమా జోని మన మైలో గారు కూడా పలగొట్టాడు. నేనంట ఎందుకు పలగొట్టాడు, నేను పలగొడతా. నువ్వు పలగొడతావు, పెళ్ళి కూడా కాలే, పళ్ళు కట్టియాల్సి వస్తుందేమో పళ్ళతోనైతే. పలగొడతా అని చెప్పి మమ్మీ లాగా తెలివితేటలు ఉపయోగిస్తావేమో. నీళ్ళ మీద కూర్చుంటా అని నీళ్ళేసి దాని మీద నీళ్ళ మీద దుప్పటేసి కూర్చుంటా అన్నది మా మమ్మీ. తర్వాత ఏం చేసింది, అందరు ఛాలెంజ్ కట్టారు. నీళ్ళ మీద పోయి ఒక దుప్పటేసింది, వచ్చి పక్కన కూర్చుంది. అట్లా మా తమ్ముడు కూడా పలగొడతా అని ఇప్పుడు నాకు చెప్పి పోయి రోకల బండ తీసుకొచ్చి కొట్టినా కొడతాడు. నోట్తోనే రొట్టా సక్క ఎరగొట్టు, రెడీగా ఉండు. డెంటిస్ట్ ఫోన్ చేయండి. అన్నం నాదంటే ఎక్కువ ఉంది, మీరు ఎప్పుడు అనుమానించారు, అది కరెక్టే. నాకే ఎక్కువ పెట్టారు. మాట్లాడతలేవమ్మా, లేదంటే నేను మొయ్యలేదు, మా అక్క ఇట్లా పట్టుకుందంటే మీరు నమ్ముతారు. ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇట్లా ఎడబట్టినా ఇట్లా పెట్టుకున్నా వాళ్ళు చూస్తారు. ఆడవాళ్ళకుండే బలం మొగోళ్ళకు ఉండదురా. అందుకే మోసే శక్తి ఆడవాళ్ళకి లేదనే బిడ్డలకి అనేది కూడా మొగోళ్ళకి ఇచ్చిండు దేవుడు. మొగలకు లేదనా? లేదు మరి, ఆడవాళ్ళకున్న శక్తి మొగోళ్ళకి లేదు, ఆడ శక్తి ఆడది. చూసారా ఇట్లా అన్న అంటారు, ఒకటే మాత్రం ఒప్పుకోరు. మీరే చెప్పండి, ప్రతిసారి మా తమ్ముడు ఇట్లా తోతిరి వస్తాడు కాబట్టి నాకు రాదు. మటన్ లో కూడా ఆఖరికి ముక్క కూడా నాదే పెద్ద గంటే కదా నీకు. ఇది చూడండి బోన్స్, ఇది చూడండి ప్లేట్, వాడి ప్లేట్ చూడండి. మధ్యలో గొంతులు తట్టుకొని ఒక ముద్ద తక్కువ తిన్నా. అబ్బా నాకేం లేదా, ఇదిగో మధ్యలో తింటే అరుగుతుంది, అందుకే పెట్టిన. మా అమ్మ అంటే ఇవన్నీ తినేసేది ఎల్లిపాయలు, నేను తింటే
మా తమ్ముడు నా పక్కకి నుంచి లేచిపోతాడు గబ్బు కానీ. అయితే చాలా రోజుల తర్వాత మా అక్క వచ్చింది కదా, మొత్తానికి నిజానికి మా అక్కే విన్ అయింది. ఫాస్ట్ తినేసింది. ఇక పోన్లే అని నేను కూడా వదిలేసిన, కొంచెం స్లోగా తిన్నా. మా అక్క విన్ అవ్వడమే నాకు కావాలి, ఎందుకంటే మన వాళ్ళు చాలా మిస్ అయ్యారు. మేము నువ్వు స్లోగా ఏం తినలే, నీ మీద అన్ని ఎక్స్పెక్టేషన్లు పెట్టుకొని ఉన్నారు, లేక వచ్చినావు. నేను ఫస్ట్ నుంచి అందుకే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఇచ్చిన మాటకి నేను వచ్చిన ఓవర్ యాక్షన్ చేసుకుంటే ఇట్లా తినొద్దని చెప్పి లప్ప తిన్నా. నేను గెలిచిన, అది ఒప్పుకో అంతే. మా అక్క లప్ప తిన్నది, మా అక్క గెలిచింది, ఒప్పుకున్నా. ఇట్లే ఇంకా రేపు మళ్ళా చేసి ఛాలెంజ్లు అన్ని మా అక్క విన్న వాళ్ళు ఇట్లే లప్ప తినాలని కోరుకుంటున్నా. మీలాగనే మీకు నచ్చినట్టే మా అక్క కూడా వస్తుంది. ఇప్పుడు రాను, ఎల్లుండి నేను తిరుపతి పోతున్నా. అయితే మొత్తానికి అక్కతోనైతే అయిపోయింది కానీ నేను నాతో ఛాలెంజ్ అక్క ఈసారి అలీం చేయక్క, చూద్దాం ఎట్లా చేస్తావు. చేస్తారా మరి? నువ్వే వచ్చి నాకు షూట్ చేయాలి, నా దాంట్లో నేనే వచ్చి షూట్ చేస్తా, నువ్వే మొత్తం ప్రిపరేషన్ చేసుకో. కానీ ఎట్లా తర్వాత చేయొచ్చా? ఏంటి తర్వాతేనా? రంజాన్ తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు, ఏం కాదు. సరే మంచిగా చెయ్యి, నీ స్టైల్ ఎట్లా చేస్తావు చూద్దాం. నువ్వు చేసిన దాంతో నువ్వు విన్ అవుతావా లూజ్ అవుతావా చూసుకుందాం. నువ్వు షాక్ అవుతావు నేను చేసిన చూసినావంటే. చూసుకుందాం, అదే ఛాలెంజ్ చేస్తాం మేము, అది కూడా మా అక్కతో నడిపించి. దానికి మీరు పేడ్ చేయండి. ఇంకోటి నేను అన్ని ఛాలెంజ్ చేస్తా, మన వాళ్ళు అడిగినవన్నీ కూడా. అయితే నిన్న మొన్న ఇద్దరికి గివ్ అవే అయిపోయింది కదా. ఈ రోజు ఒక క్వశ్చన్ అడగాలక్క నువ్వు. అది కాదురా, క్వశ్చన్ అడగాలని అన్నావు. నేనే ముందు కోడి మెదడు కంటే అధ్వానం అయిన మెదడు నాది. మా అక్క అడిగింది అనుకో, మన సబ్స్క్రైబర్లకు కూడా కనీసం చెప్పబుద్ది కాదు, అంత ఈజీ అడుగుతుంది. కాబట్టి నిజానికి మా అక్క ఏమొద్దు, మా మమ్మీ కరెక్ట్. మీకు మా అమ్మ ఏందనుకోండి, అది కాదు, గెలిచిన ఫీలింగ్ ఉంటదిరా. ఎందుకంటే మా అమ్మ అడిగేది, ఎందుకంటే అది ఎవరికి తెలియని క్వశ్చన్లు, ఆ చెప్పేటోళ్ళు వాళ్ళే యూనిక్ గా చెప్తారు కాబట్టి అది నిజంగా వాళ్ళ గిఫ్ట్ పొందినా కూడా క్వశ్చన్ అడుగుతుంది మా మమ్మీ. నేను అంటావా, నేను సేపటికి అమ్మ అంటే వలుకుతాయి, నాన్న అంటే తెలుస్తాయి. ప్రామిస్ ఇప్పుడు అదే అదే నీకు తెలిసిందే, అది నాకు మా అక్కకి తెలిసిందే కాదు. నన్ను చిన్నప్పటి నుంచి అడిగిన ప్రతిసారి చెప్పే పట్టు కదా అదే కదా, అందుకే అడిగి నోటెడ్ అయిపోయింది. అయితే అదనమాట. ఇంకా సర్లే పోనీ, ఇంకా మా అక్కదేమొద్దు, మా మమ్మీతో మంచి క్వశ్చన్ అడిగించి మా మమ్మీతో అనౌన్స్ చేపిస్తా, ఆ రోజుటి క్వశ్చన్ వాళ్ళకి ఏమిద్దాం మమ్మీ అని. అయితే అదనమాట ఈరోజు ఛాలెంజ్. మీరు అందరు అడిగిన విధంగా అక్కని తీసుకొచ్చిన, అక్కతో చేసిన. మంచిగా ఉందా, నచ్చిందా? కామెంట్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.